ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మరో 2 రోజుల్లో మకర రాశి వారి జీవితంలో జరగబోయేది ఇదే. మీ మంచి కోరి చెప్తున్నా. జీవిత భాగస్వామి వలన మీ జీవితంలో మీకు జరగబోయేదిదే. అయితే మరో 2 రోజుల్లో మకర రాశి వారి జీవితంలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు? జీవిత భాగస్వామి వలన వీరి జీవితంలో ఎటువంటి అంశాలు జరగబోతున్నాయి? అదేవిధంగా ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందటం కోసం ఈ రాశివారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ రాశివారు స్వీయ సంస్కృతికి ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తారు. ఒంటరిగా ఉండటానికి ఎక్కువగా ఇష్టపడతారు. వీరు ఎదుటివారితో మాట్లాడటానికి ఇష్టపడరు. ఎదుటివారు వీరితో వచ్చి మాట్లాడాలి అనుకుంటారు. వీరికి బద్ధకం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇతరులకు ఏదైనా చేయవలసి వస్తే ఆ పని పూర్తి చేయటం కోసం ఎక్కువగా తాపత్రయపడతారు. వారి కోసం వారు చేసుకునేది తక్కువగా ఉంటుంది. తమరి స్నేహితుల కోసం చేసేది ఎక్కువగా ఉంటుంది. ఎదుటివారి పని పూర్తి చేయటానికి ఎక్కువగా శ్రద్ధను చూపిస్తారు. ఉన్నత ఉద్యోగులతో, సమాజంలో మంచి పేరున్న వ్యక్తులతో తిరగటం వలన వీరికి మంచి గుర్తింపు ఉంటుంది. ఏదైనా పని డిఫరెంట్గా చేయాలి అనుకుంటారు. వీరు ప్రేమకు ఎక్కువగా విలువనిస్తారు. ఎదుటివారు నిష్కల్మషంగా ఉండాలి అని కోరుకుంటారు. సహోదరులతో ఏదైనా బిజినెస్ పెట్టినట్లయితే అంతగా రాణించవని చెప్పొచ్చు. ఈ రాశివారు ఈ సమయంలో జీవితంలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు అనే విషయాన్ని గురించి చూసుకున్నట్లయితే, ఈ రాశివారు వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా అనుకూలమైన ఫలితాలను పొందబోతున్నారు. ముఖ్యంగా వృత్తిపరంగా చూసుకున్నట్లయితే అనుకూలంగా ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. చేతి వృత్తుల వారికి శ్రమ అధికంగా ఉన్నప్పటికీ లాభాలు గణనీయంగా ఉంటాయి. వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే ఊహించని రీతిలో లాభాలు పొందుతారు. కొత్త పెట్టుబడులు పెట్టడానికి, నూతన వ్యాపారాలు ప్రారంభించటానికి రానున్న సమయం బాగా కలిసి వస్తుంది. అలాగే ఎన్నో నూతన వ్యాపార అవకాశాలు లభిస్తాయి. దీంతో వ్యాపారంలో అభివృద్ధి జరుగుతుంది. గణనీయమైన లాభాలను పొందుతారు. అయితే వ్యాపారంలో చిన్న చిన్న సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే భాగస్వాముల వలన వ్యాపారంలో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇప్పటి వరకు వ్యాపారపరంగా చేసినటువంటి రుణాలన్నీ కూడా తీరనున్నాయి. వ్యాపార అభివృద్ధి కొరకు మీకు బంధువుల నుండి, స్నేహితుల నుండి, బ్యాంకుల నుండి, సహకార సంస్థల నుండి రుణాలు లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి భారీగా లాభాలు రానున్నాయి. ఏది ఏమైనప్పటికీ వ్యాపారపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనప్పటికీ ధైర్యంగా ముందుకు అడుగు వేయటం ద్వారా వ్యాపారపరంగా అభివృద్ధి చెంది గణనీయమైన లాభాలను పొందుతారు. ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు చిన్న చిన్న విషయాలకి వాగ్వాదాలు జరిగే పరిస్థితులు ఏర్పడతాయి. కనుక ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడటం మంచిది. ఎన్ని గొడవలు జరిగినా సరే స్నేహం మరింతగా బలపడుతుంది. స్నేహితులతో కలిసి వ్యాపార భాగస్వామ్యం చేసే అవకాశం ఉంటుంది. ప్రారంభించిన వ్యాపారంలో ఎవరితోనైతే వాగ్వాదం జరిగిందో అదే స్నేహితుడు పెట్టుబడి పెడతారు. శత్రువులు మిత్రులుగా మారే అవకాశాలు వస్తాయి. కొత్త వ్యాపారాలు లేదా కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. ముఖ్యంగా క్రియేటివ్ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు వస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి వీరికి మంచి అవకాశాలు వస్తాయి. తద్వారా వీరికి మంచి రాబడులు కూడా వస్తాయి. ఫ్యాషన్ డిజైనింగ్, వెబ్ డిజైనింగ్ వంటి రంగాల్లో మంచి లాభాలు వస్తూ ఉంటాయి. అదేవిధంగా గుర్తింపు కూడా పొందుతారు. కొత్త భాగస్వాములతో వ్యాపారం చేసేటప్పుడు సరైన నిర్ణయాలను తీసుకోండి. హోటల్స్, రియల్ ఎస్టేట్, ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్, గాజు పరిశ్రమ, సిమెంటు పరిశ్రమ, ఫార్మా వంటి రంగాల్లో అభివృద్ధి జరుగుతుంది. ఈ రాశివారు ఏ పని చేసినా అనుకూలంగా ఉంటుంది. ఖచ్చితంగా వీరిని విజయం వరిస్తుంది. విదేశీ వ్యాపారాల్లో పెట్టిన పెట్టుబడి లాభాన్ని చేకూర్చుతుంది. ఏదో ఒక విధంగా అనేక మార్గాల్లో ధనం సంపాదించాలని చేసే ప్రయత్నాలన్నీ చాలా అద్భుతంగా సహకరిస్తాయి. ప్రతిభకు తగిన గుర్తింపు ఖచ్చితంగా ఈ సమయంలో ఈ రాశి వారికి వచ్చి తీరుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఎంత కష్టమైన పనైనా సరే చాలా సులభంగా పూర్తి చేయగలుగుతారు. క్లిష్ట సమస్యలను ఎదుర్కొని విజయం సాధిస్తారు. ఈ రాశి వారికి ఈ సమయంలో మట్టి పట్టుకున్న బంగారం అవుతుంది. ఈ సమయంలో ఫలితాలను పరిశీలిస్తే ఈ రాశి విద్యార్థులకు ఈ సమయంలో పై చదువులు చదవటానికి ప్రోత్సాహం బాగా ఉంటుంది. హైయర్ ఎడ్యుకేషన్ ప్రయత్నాలు బ్రహ్మాండంగా ఫలిస్తాయి. యుఎస్ఏ వెళ్లి ఎంఎస్ చేయాలంటే ఖచ్చితంగా చేస్తారు. ఎడ్యుకేషన్ పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ ఈ రాశి వారికి ఫారెన్ వెళ్లే అవకాశం బ్రహ్మాండంగా కనిపిస్తుంది.
టెక్నికల్ రంగంలో ఉన్న విద్యార్థులు చాలా యాక్టివ్గా చురుకుగా ఉంటారు. అందరికంటే టాప్ పొజిషన్లో ఉంటారు. ఈ రాశి విద్యార్థులకి ఈ సమయం అనుకూలంగా ఉంటుందని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. ఈ రాశి ఉద్యోగస్తుల విషయానికొస్తే ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్ వస్తుంది. మీకు కావలసిన చోటికి ట్రాన్స్ఫర్తో పాటు ప్రమోషన్ కూడా పొందుతారు. ఈ సమయంలో ఈ రాశి వారు ఉద్యోగ సంస్థల్లో ప్రత్యేక హోదాను పొందుతారు. ఉద్యోగం లేని ఈ రాశి వారు ఈ సమయంలో ఉద్యోగాన్ని పొందుతారు. ఈ సమయంలో వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి వివాహం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంతానం కోసం ఎదురు చూసేవారు త్వరలోనే శుభవార్తలను వింటారు. విదేశాలకు వెళ్లాలని, అక్కడ ఉన్నత చదువులు చదువుకోవాలని ఎవరైతే ఆలోచనలు చేస్తున్నారో అటువంటి వారు ఈ సమయంలో మంచి అవకాశాలను పొందుతారు. ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులు ఈ సమయంలో ఎక్కువ సమయం చదవటానికి కేటాయించాలి. ఏకాగ్రతను కలిగి ఉండాలి. వ్యాపారస్తులు ఈ సమయంలో వ్యాపార భాగస్వాములతో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. కనుక ఆర్థిక విషయాలలో, వ్యాపార అభివృద్ధి విషయంలో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతూ ఉండటం, తగిన ప్రణాళిక వేసుకోవటం మంచిదే. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు కానీ పురుషులు కానీ జీవిత భాగస్వామి వలన కొన్ని ఇబ్బందులను ఎదుర్కోబోతున్నారు. మీ బంధువర్గం, ఆత్మీయులతో విభేదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తున్నాయి. ఎంతో కాలంగా మీతో స్నేహంగా ఉంటున్న వ్యక్తులతో గొడవలు రావటానికి మీ జీవిత భాగస్వామి ఒక కారణమని చెప్పొచ్చు. ఇటువంటి పరిస్థితులు రాకుండా ఉండటానికి మీ జీవిత భాగస్వామి చెప్పే మాటలను పూర్తిగా వినకుండా అందులో ఏది కరెక్ట్, ఏది తప్పు అనే విషయాన్ని ఆలోచించండి. పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించండి. ఎందుకంటే ఈ సమయంలో మీ ఆత్మీయులతో ఏవైనా విభేదాలు వచ్చినట్లయితే కనుక వారు మీతో కలవటానికి కొన్ని సంవత్సరాల సమయం పట్టొచ్చు. కనుక వీలైనంత వరకు గొడవలకు దూరంగా ఉండటం మంచిది. ఆత్మీయులను దూరం చేసుకోకుండా ఉండాలంటే వీలైనంత వరకు మౌనంగా ఉండటం మంచిది. మీ సన్నిహిత వర్గంతో విభేదాలు ఏవైనా వచ్చినప్పుడు ఎవరైనా ఒక వ్యక్తిని ఉంచండి. ఎదుటి వ్యక్తిలో ఏదైనా తప్పున్నా సరే దానిని సరిదిద్దటానికి ప్రయత్నించండి. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందటం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించండి. సోమవారం రోజు శివాలయానికి వెళ్లి మహాశివునికి దీపారాధన చేసి వీలైనంత వరకు శివనామ స్మరణతో గడిపినట్లయితే మంచి ఫలితాలను పొందుతారు. మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోవడం వలన అనుకున్న పనులు నిర్విఘ్నంగా కొనసాగుతాయి. శుక్రవారం రోజు దుర్గాదేవి ఆలయానికి వెళ్లి ఎర్రటి పూలమాలను సమర్పించి కుంకుమార్చన చేసి కనకధార స్తోత్రాన్ని చదువుకోవటం వలన విశేషమైన ఫలితాలను పొందుతారు. శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఆలయంలో తులసీ దళాలు వేసిన నైవేద్యాన్ని సమర్పించడం వలన విశేషమైన అదృష్టాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. ఈ సమయంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులను అనుకూలమైన ఫలితాలుగా మార్చుకోవటానికి వీరు పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే వీలైనప్పుడు నవగ్రహ ప్రదక్షిణలు చేయటం వలన మంచి ఫలితాలను పొందుతారు. శనివారం రోజు శివాలయానికి వెళ్లి నల్ల ద్రాక్షరసంతో అభిషేకం చేయడం వలన శని భగవానుడి అనుకూలత పెరుగుతుంది. అనుకున్న పనులు వేగవంతంగా పూర్తి కావటం వలన విశేషమైన విజయాన్ని పొందుతారు. మంగళవారం రోజు 5 తమలపాకులను తీసుకుని శుభ్రంగా కడిగి గంధం కుంకుమతో బొట్లు పెట్టి తమలపాకు తొడిమెలను ప్రమిదలో వేసి నువ్వుల నూనెతో దీపారాధన చేయటం వలన ఇంట్లో ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. వీలైనట్లయితే శనివారం రోజు పేదలకు అన్నదానం చేయటం వలన శని భగవానుడు అనుకూలతను పొందుతారు. చేసే పనుల్లో విశేషమైన విజయాన్ని పొందుతారు. తో చూశారు కదండి, మరో 2 రోజుల్లో మకర రాశి వారి జీవితంలో జరగబోయే మార్పులేమిటి, జీవిత భాగస్వామి వలన వీరి జీవితంలో ఎటువంటి అంశాలు జరగబోతున్నాయి, అదేవిధంగా ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందటం కోసం ఈ రాశి వారు చేయవలసిన దీపారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మకర రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పటివరకు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి.